నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. కరేజ్ అండ్ ఫియర్, ఈ రెండిటి గురించి. కరేజ్ అనేటటువంటిది జనరల్గా మనం ఏమనుకుంటాం, ఫిజికల్ కరేజ్ అని చెప్పేసి. కానీ బ్రతకడానికి కరేజ్ కావాలి, మన మిస్టేక్స్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి కరేజ్ కావాలి, మన ట్రూ నేచర్ ఏంటి అని తెలుసుకోవడానికి మనకు కరేజ్ కావాలి, పక్కన వాళ్ళు చెప్తుంది వినడానికి దాన్ని ఒప్పుకోవడానికి కూడా కరేజ్ కావాలి. కాదంటారా? పారిపోవడం అనేటటువంటిది ఫియర్, ఇది చూసారా, దీనికి సంబంధించింది. ఫేస్ చేయడానికి ధైర్యం కావాలి, కొన్నిసార్లు ఓడిపోవడానికి ధైర్యం కావాలి. ఏమంటారు? కాదా? కొన్నిసార్లు కొన్ని కోల్పోవడానికి ధైర్యం కావాలి. ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ కోసం కొన్నిటిని సాక్రిఫైస్ చేయాలి, దానికి కరేజ్ కావాలి. కాదా? సో కరేజ్ అనేటటువంటిది ప్రతి స్టేజ్లోనూ మనకు అవసరమే. చాలా వాటిలో మనందరికీ కరేజ్ అనేటటువంటిది ఉంటుందండి. బట్ అది మన గురించి మనల్ని ట్రూ నేచర్ ఏంటి అని అర్థం చేసుకోవడంలో అక్కడ నిజమైన కరేజ్ అనేటటువంటిది ఉంటుంది. ఒకసారి దీని గురించి డీప్గా ఆలోచించి చూడండి, మీకు అర్థమవుతుంది. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 1 లేదా 2 స్టేట్స్ కలిసి ఒక సింగిల్ హైకోర్టుని షేర్ చేసుకోవచ్చు. అవునా? ఎస్. నార్త్ ఈస్ట్ స్టేట్లో చూడండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూడండి, లేదా పంజాబ్, హర్యానా చూడండి, వాటికి కామన్ హైకోర్టు ఉందా లేదా? సో కామన్ హైకోర్టు ఉండొచ్చు. కాన్స్టిట్యూషన్లో ఆ ప్రొవిజన్ అనేది ఉంది కాబట్టి ఒకటో స్టేట్మెంట్ కరెక్టే. రెండోది, ఢిల్లీ ఒక్కటే ఓన్లీ యూనియన్ టెరిటరీ, దేనికైతే సపరేట్ హైకోర్టు ఉందో అంటున్నారు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటిది యూనియన్ టెరిటరీ, మరి దానికి కూడా సపరేట్ హైకోర్టు ఉందా లేదా? సో అందువల్ల రెండో స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఆన్సర్ వచ్చేటప్పటికి A1 ఓన్లీ. రెండోది చూడాలి. చుంబీ వ్యాలీ అనేటటువంటిది ఏ మూడిటి మధ్య ట్రై జంక్షన్ని ఫామ్ చేస్తుంది? ఏ 3 దేశాల మధ్య? ఇండియా, భూటాన్ అండ్ చైనా. సో ఆన్సర్ ఏమవుతుంది? బి. డోక్లాం అనేటటువంటి ప్రాంతం ఈ చుంబీ వ్యాలీ అనే దానికి దగ్గరలోనే ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింద వాటిలో ఏది ఇన్కరెక్ట్ ఆప్షనో చెప్పండి అన్నారు. మనం లాస్ట్ వీడియోలో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ ఇవి చదువుకున్నామా? అప్పుడు కొన్ని పోర్ట్స్ గురించి చదువుకున్నాం, మీకు గుర్తుందా? మ్యాప్తో పాటు చదువుకున్నాం మనము. సో ఆ పోర్ట్స్కి సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇన్కరెక్ట్ మ్యాచ్ ఏంటో చెప్పమంటున్నారు. డొకుమ్ పోర్ట్ ఒమన్లోనే ఉందా? ఎస్. సబాంగ్ పోర్ట్ ఇండోనేషియాలో ఉందా? ఎస్. చాంగి పోర్ట్ సింగపూరేనా? ఎస్. బగమాయో పోర్ట్ వియత్నాంలో ఉందా? కాదు. ఇది వచ్చేటప్పటికి మనకి టాంజానియా అన్న ప్లేస్లో, ఇది ఇక్కడ చైనాకి యాక్సెస్ ఉన్నటువంటి పోర్ట్ అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? డి. నాలుగోది చూడండి. ఏది వాల్ పెయింటింగ్ కాదో చెప్పండి అంటున్నారు. మ్యూరాల్స్ అని కూడా అంటారు. వాల్ పెయింటింగ్ని మ్యూరల్ పెయింటింగ్ అని అంటారనమాట. ఏది మ్యూరల్ పెయింటింగ్ కాదో చూడండి అన్నారు. సో ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాను నేను ఇంతకీ? మధుబాని పెయింటింగ్స్ అన్న దాని గురించి మనం చదువుకున్నాం కదా అండి, దాన్ని మాస్కుల మీద వేస్తూ ఇలా యూజ్ చేస్తున్నారని. మరి ఆ కంటెక్స్లో వాల్ పెయింట్స్ ఏవి, నార్మల్ పెయింటింగ్స్ ఏవి చదువుకోవాలి ఒకసారి మన ఆర్ట్ అండ్ కల్చర్ బుక్లో అనుకున్నాం, అవునా? మరి దానికి సంబంధించి ఇక్కడ చూడండి, వర్లీ పెయింటింగ్ వాల్ పెయింటింగే, ఇది మనకి ఇంపార్టెంట్ ట్రైబల్ ఆర్ట్ కూడా. లేపాక్షి పెయింటింగ్, ఇది కూడా వాల్ పెయింటింగే. మధుబాని పెయింటింగ్ ఇది కాదు. సో సరే, దాన్ని పక్కన పెట్టి నాలుగో చూడండి, రావణ్ చెయ్యా పెయింటింగ్, ఇది కూడా వాల్ పెయింటింగే. ఆన్సర్ ఏమవుతుంది? సి. మధుబాని పెయింటింగ్. దీన్ని నార్మల్ క్లాత్ మీద వీటి మీద వేస్తూ ఉంటారనమాట. ఫోర్త్ దానికి ఆన్సర్ సి. మీరేం చేస్తారంటే ఒకసారి ఈ వాల్ పెయింటింగ్స్ అని ఇంటర్నెట్లో టైప్ చేసి చూసినా మీకు ఇవన్నీ వస్తాయి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. సరే, ఇక్కడ ఒక చిన్న విషయం అండి. టైం స్టాంపింగ్ అనేటటువంటిది నేను లేట్గా అప్లోడ్ చేస్తే రేపు మార్నింగ్ అనేది టైం స్టాంపింగ్ పెడుతున్నారు. సో ఒకసారి మీరు చూసుకోవాలి. ప్రతి వీడియోకి టైం స్టాంపింగ్ ఉంటుంది, కొన్నిసార్లు టైం స్టాంపింగ్ పెట్టడానికి డిలే అవుతుంది, బట్ టైం స్టాంపింగ్ మాత్రం రెగ్యులర్గా ప్రతి వీడియో కింద ఉంటుంది, మీరు బ్యాక్కి వెళ్ళి చూసుకోవచ్చు. సరే, ఇవాళ
ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి రాజస్థాన్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ క్రైసిస్కి సంబంధించి. దీన్ని మనం పాలిటీలో చదువుకుంటాము. ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం దీని గురించి, అవునా? పొలిటికల్ పార్టీస్, యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటి ఆ యాంగిల్ నుంచి చదువుకున్నాం. ఇవాళ పార్లమెంటరీ సావర్నిటీకి, జ్యుడిషియల్ సుప్రమసీకి ఉన్న లింక్ ఏంటి ఈ కేసుకి, దీనికి అన్న దాని గురించి చదువుకుందాం. సో ఒక్కసారి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందామండి. అసలు ఇక్కడ ఏమైంది, దీనికి సంబంధించి ఈ కేసు ఏంటి అన్నది చూద్దాము. అసలు జ్యుడిషియరీకి, పార్లమెంటరీ వ్యవస్థకి గొడవ అని ఎందుకు అంటున్నాము? అసలు ఈ లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ అన్న కాన్సెప్ట్ ఇక్కడ ఎందుకు అసలు ఆరిజినేట్ అయ్యింది అన్నటువంటిది మనం చూద్దాము. మరి దీనికి సంబంధించి వే ఫార్వర్డ్ సుప్రీంకోర్టు కేసెస్ ఏమన్నా ఉన్నాయా అది మనం చూద్దాము. నాలుగోది మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఇవి మనం చూద్దాము. సో ఇవి మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతాయండి. నేను మిమ్మల్ని కొన్ని యూనిటరీ ఫీచర్స్కి మరియు ఫెడరల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూడండి అన్నాను కదా. యూనిటరీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి బుక్ ఓపెన్ చేసి చూసుకోవాలి అనుకున్నాము. ఫెడరల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి అనుకున్నాము, అవునా కాదా అండి? సో అవి మీరు ఒకసారి చూసుకుని ఉంటారు అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. సీరియస్గా తీసుకోవాలి ఏదన్నా చెప్పినప్పుడు. సో మీరు దీని గురించి ప్రతిసారి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది కాబట్టి నేను దీన్ని మీకు 2 సార్లు మళ్ళీ గుర్తు చేసి మరీ చెప్తున్నాను. యూనిటరీ ఫీచర్స్ కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయో, ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకోండి. సరే, ఇదే కేసుకి సంబంధించి ఈ ఆర్టికల్ కూడా జ్యుడిషియల్ ఇండిసిప్లైన్ అంటే జ్యుడిషియరీ లెవెల్లో ఏదో ఇండిసిప్లైన్ జరుగుతుంది అంటున్నారు. మరి ఆ ఇండిసిప్లైన్ అంటే ఏంటి, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఈ ఆర్టికల్ చూడండి. పొలిటికల్ థికెట్స్ నుంచి జ్యుడిషియరీ స్టేయింగ్ అవే, దూరంగా ఉండాలి అని అంటున్నారు. అంటే ఇక్కడ కూడా లెజిస్లేచర్కి జ్యుడిషియరీకి ఏమన్నా గొడవ వచ్చిందా? సో అది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, గవర్నర్, రాజస్థాన్లో గవర్నర్ రూల్ ఆఫ్ లాని ప్రొటెక్ట్ చేయట్లేదు అంటున్నారు. మరి ఇదేంటి? ఇవన్నీ కూడా మనము రాజస్థాన్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ గురించే, వీటన్నిటికీ సంబంధించి ఒకే ప్లేస్లో నీట్గా రాసుకుందాం అసలు ఏమేం జరుగుతుంది ఏంటి అని. సరే, అసలు ఇక్కడ ఏమైంది, రాజస్థాన్లో పొలిటికల్ క్రైసిస్ ఏంటి? ఫస్ట్ అయితే మనకి ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ అవ్వగానే పార్టీ ఏదైతే మెజారిటీ రావడం జరిగిందో, సో అది గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది. అంతేనా? ఉన్నటువంటి దిగువ సభలో ఉండేటటువంటి, ఎస్పెషల్గా మనకి స్టేట్ లెవెల్ కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ ఏ పార్టీకి అయితే వచ్చిందో ఆ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది. అయితే ఈ పార్టీలో ఉండేటటువంటి కొంతమంది ఎమ్మెల్యేస్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చేటప్పటికి, ఇదిగో మాకు ఈ పార్టీకి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఫామ్ చేశామో దానికి సంబంధించిన లీడర్ ఎవరైతే సీఎంగా ఉన్నారో ఆయన యొక్క చర్యలు మాకు నచ్చట్లేదు అన్నారు. అయితే వీళ్ళు అలా ఎలా చెప్తారు, మీరు కావాలని వేరే పార్టీతో కలిసి పార్టీకి ఉన్నటువంటి మెజారిటీని తగ్గించడానికి ఇప్పుడు కనుక మీరు వాళ్ళ సైడ్ వెళ్ళిపోతే మెజారిటీ తగ్గిపోయి ఈ పార్టీ ఏదైతే పవర్లో ఉందో అది పడిపోతుందనే కదా మీరు చేస్తున్నారన్నారు. కాదు అని అన్నారనమాట. అయినా కానీ వీళ్ళు లేదు, అందుకని చెప్పేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వీళ్ళని దించేసి అప్పుడు అన్నారు, మీరు కావాలని పార్టీని క్షీణింపచేయడానికి ఇలా చేస్తున్నారు, వేరే పార్టీలో జాయిన్ అవ్వడానికి అన్నారు. కాదు అని చెప్తున్నా సరే వీళ్ళని పదవిలోంచి తీసేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఈ ఎమ్మెల్యేస్ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళారు, వీళ్ళంతా కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళారు. స్పీకర్ గారు మీరు చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద అన్నారనమాట. స్పీకర్ అన్నారు సరే అని చెప్పేసి ఈ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మనము డైరెక్ట్గా నేను నేమ్స్ చెప్తున్నారు, మీరు ఎగ్జామ్లో ఈ నేమ్స్ రాయరనమాట. సచిన్ పైలట్ మరియు అతనితో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టము, యాంటీ డిఫెక్షన్ లా అంటారు. సో ఇది 10వ షెడ్యూల్ కింద ఉందన్నమాట రాజ్యాంగంలో. ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద నోటీసులు అనేవి జారీ చేయడం జరిగింది. అయితే వీళ్ళన్నారు, మీరు అసలు ఎలాగ మాకు నోటీస్ జారీ చేస్తారు, మేము ఏం చేశామని మీరు నోటీస్ జారీ చేస్తారు, వాళ్ళు మీటింగ్ పెట్టారు మేము వెళ్ళలేదు, అదేమి లెజిస్లేచర్ మీటింగ్ కాదు కదా, పార్టీ మీటింగ్కి మేము వెళ్ళకపోతే దానికి మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, మీరు ఎలాగ దానికి యాంటీ డిఫెక్షన్ లా అని అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది ఉంది కదా,
సో మీరు ఎలాగ యాంటీ డిఫెక్షన్ లా కింద మాకు నోటీసులు ఇస్తారు అని చెప్పి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టును హైకోర్టును ఆశ్రయించారు. ఫస్ట్ హైకోర్టు అంది, అవును కదా, మీరు ఎలా వాళ్ళకి తక్కువ టైం ఇచ్చి ఎలా చేస్తారు స్పీకర్ అని అడిగింది. స్పీకర్, నువ్వు ఎలాగ వాళ్ళకి కొంత టైం ఇచ్చి ఈ టైంలోనే చేయాలంటే ఎలాగా అని అడిగింది. అడిగితే స్పీకర్ అన్నారు, నేను ఇంకా నోటీసులే జారీ చేశాను, ప్లస్ యాంటీ డిఫెక్షన్ లా కింద ఫుల్ పవర్స్ అనేవి నాకు మాత్రమే ఉన్నాయి, మీకు కాదు, హైకోర్టుకి కాదు అని చెప్తూ ఒక కేస్ని రెఫర్ చేయడం జరిగింది. ఆ కేసు పేరే కిహోతో హోలోహన్ కేస్ అంటారు. సో ఈ కిహోటో హోలోహన్ ఈ కేసులో ఏం చెప్పడం జరిగింది, హోలోహన్ అన్నటువంటి కేసులో సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి, ఇదిగో స్పీకర్ ఫైనల్గా డెసిషన్ తీసుకున్నాకే కోర్టులు ఇంటర్ఫియర్ అవ్వాలి, నార్మల్గా ఇంకా డెసిషన్ తీసుకోకముందు ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్పింది. అయినా కానీ రాజస్థాన్ హైకోర్టు ఇంటర్ఫియర్ అయింది. దాంతో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి స్పీకర్ అని అంది. దాంతో స్పీకర్, నువ్వేంటి నాకు చెప్పేది, నేను కాన్స్టిట్యూషనల్ అథారిటీని, హైకోర్టు ఎలాగ కాన్స్టిట్యూషనల్ అథారిటీయో నేను కూడా అంతే కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని చెప్పేసి స్పీకర్ దాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు మామూలుగా అయితే ఏం చెప్తుంది, ఇదిగో కిహోతో హోలోహన్ కేసులో నేను ఆల్రెడీ చెప్పాను కదా, అలాగా స్పీకర్ ఫుల్ డెసిషన్ తీసుకున్నాక మేము ఇంటర్ఫియర్ అవుతాము అని చెప్తాదేమో అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు కూడా అసలు హైకోర్టుకి దీంట్లో సంబంధమే లేదు, హైకోర్టు పరిధి కిందికి రాదు, అది మా పరిధి కిందికే వస్తుంది, మేమే దీన్ని టేకప్ చేస్తాము అని చెప్పిందనమాట. అంటే ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధము అన్నటువంటిది ఇక్కడ ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ చాలామంది అడిగేటటువంటిది ఏంటి అంటే, ఇది రాజ్యాంగబద్ధమా కాదా అన్నటువంటిది ఇదిగో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటి ఫిలాసఫీని బట్టి ఉంటుంది అన్నారు. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఫిలాసఫీ ఏంటి ఇంతకీ, జ్యుడిషియరీ పవర్స్ జ్యుడిషియరీకి ఉంటాయి, లెజిస్లేటివ్ పవర్స్ లెజిస్లేటివ్కి ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎగ్జిక్యూటివ్కి ఉంటాయి అన్నది సపరేషన్ ఆఫ్ పవర్. అంటే స్పీకర్ దేనికి సంబంధించిన వారు, లెజిస్లేచర్, అంటే స్పీకర్ యొక్క పవర్స్ లెజిస్లేచర్ పవర్స్. సో సపరేట్గా పవర్స్ రాజ్యాంగంలో ఇవ్వబడింది. ఎలాగ జ్యుడిషియరీ అనేటటువంటిది వీళ్ళ యొక్క పవర్లో ఇంటర్ఫియర్ అవుతుంది చూస్తున్నారా. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్. ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి అరైజ్ అయ్యాయి, ఒకటి అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇది నెగేట్ చేస్తుంది కదా, రెండు జ్యుడిషియరీకి మరియు లెజిస్లేచర్కి ఉన్నటువంటి సపరేషన్ ఆఫ్ పవర్ ఏమవ్వాలి, మూడు వీళ్ళందరూ కలిసి ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటే వీళ్ళందరూ ఎలక్షన్స్ అప్పుడేమో చేతులెత్తి దండాలు పెట్టి మాకు ఓటేయండి అన్నారు, మనం ఎన్నుకున్నాం. వీళ్ళు డెమోక్రసీని వీళ్ళంతా కలిసి పరిహాస్యం చేస్తున్నారా, ఇది మూడో పాయింట్. మూడు రకాల క్వశ్చన్స్ దీని నుంచి అరైజ్ అవుతాయి. డెమోక్రసీ యొక్క పరిస్థితి ఏంటి, జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ మధ్య ఉన్నటువంటి సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏమవ్వాలి, ప్రతిసారి జ్యుడిషియల్ రివ్యూ నేనున్నాను అంటూ వస్తే జ్యుడిషియల్ రివ్యూ కింద న్యాయ సమీక్ష అంటాం, ఏమవ్వాలి. మూడోది, మరి మాకు నచ్చలేదు అన్నప్పుడు మేము చెప్పాలి కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు లేదా అన్నటువంటిది ఇంకొకటి. యాంటీ డిఫెక్షన్ లా కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఒక క్వశ్చన్, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏమైంది, మూడోది డెమోక్రసీ యొక్క నేచర్ ఏమవ్వాలి. ఈ మూడు క్వశ్చన్స్ కూడా ఈ రాజస్థాన్ యొక్క పొలిటికల్ క్రైసిస్ నుంచి మనకు అరైజ్ అయిన క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ఫుల్గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని. మరి ఇక్కడ గవర్నర్ ఎందుకు వచ్చారు, గవర్నర్ ఇక్కడ ఇంత జరుగుతుంటే ఏం మాట్లాడలేదు. గవర్నర్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు ఫ్లోర్ టెస్ట్ జరపండి అన్నట్టుగా చెప్తున్నారు. ఫ్లోర్ టెస్ట్ ఎలా జరుపుతారు, ఇంకా కేసు అనేది పెండింగ్లో ఉన్నప్పుడు. అంటే గవర్నర్ యొక్క రోల్ ఏంటి, గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయబడిన వారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అదే గవర్నర్ కూడా చేస్తారా. ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు గవర్నర్ ఎలాగ ఇలా డిసైడ్ చేసుకోగలుగుతారు. సో ఈ 4 క్వశ్చన్స్ రాజస్థాన్ యొక్క పొలిటికల్ క్రైసిస్కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. గమనిస్తున్నారు కదా, ఇది దీని వెనకున్న ఎంటైర్ స్టోరీ అన్నమాట. ఇంకేమవుతుందో, సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో మనం వేచి చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. విమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ పోస్టింగ్స్ అనేవి ఆర్మీలో ఉన్నాయి. సో పర్మనెంట్ పోస్టింగ్స్ ఇవ్వాలి అని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆర్మీ వచ్చేటప్పటికి
ఎస్, మేము దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫార్మల్ ఆర్డర్ అనేటటువంటిది పాస్ చేశాము అని డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి బ్యాటిల్ కంబాట్ రోల్స్లో కూడా ఇండియన్ ఆర్మీలో విమెన్ని తీసుకోవడము, దీంతో జెండర్ బ్యారియర్ ఏదైతే ఉండిందో అది తొలగిపోవడం జరుగుతుందని చెప్తున్నారు. దీన్ని మనం సెక్యూరిటీ ఇష్యూస్లో డిఫెన్స్ రిఫార్మ్స్ అన్న దాని కింద చదువుకుంటాము. అసలు దీంట్లో పర్మనెంట్ కమిషనింగ్ అంటే ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, దీనివల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది, ఇవి మనం తెలుసుకోవాల్సిన ఇష్యూస్ అన్నమాట. సరే, ఫస్ట్ ఇక్కడ అసలు ఇది ఎలా ఎవాల్వ్ అయింది, ఏంటి పర్మనెంట్ కమిషనింగ్ అంటే ఏంటో చూద్దామన్నమాట. సో ఇండియన్ ఆర్మీలో మనం చూస్తే షార్ట్ సర్వీస్ కమిషన్ SSC అనేటటువంటిది ఉంటుంది. సో ఈ షార్ట్ సర్వీస్ కమిషనింగ్కి మాత్రమే విమెన్ని అలో చేయడం జరిగిందనమాట. పర్మనెంట్ కమిషనింగ్కి అంటే ఎలాగైతే లాంగ్ ఇయర్స్ పర్మనెంట్ కమిషన్ అంటే లాంగ్ ఇయర్స్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది లేదనమాట. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. విమెన్ని కూడా పర్మనెంట్ కమిషనింగ్కి చేర్చుకోవాలి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అసలు అది ఎలా ఎవాల్వ్ అయింది ఈ పాలసీ అన్నది మనం చూస్తే 1992లో సెంటర్ అనేటటువంటిది ఇదిగో 5 ఇయర్స్ ఆర్మ్డ్ పోస్టల్ సర్వీస్ ఇలాంటి కొన్ని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 5 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగిందనమాట. డిసెంబర్ 1996లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేటటువంటిది 5 ఇయర్స్ అనేటటువంటి క్లాజ్ని తీసేసింది. నవంబర్ 2005లో విమెన్ ఆఫీసర్స్ని స్పెషల్ కమిషన్, ఇదిగోండి షార్ట్ సర్వీస్ కమిషన్ అనేటటువంటి దాంట్లో 14 సంవత్సరాలు మాత్రమే అనమాట, 14 సంవత్సరాలు సర్వీస్ చేసేలాగా రిక్రూట్ చేసుకున్నారనమాట. ఆ తర్వాత 2003, 2006 ఆ మధ్యలో కొన్ని పిటిషన్స్ అనేవి ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగిందనమాట. మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించాలి, ఆర్టికల్ 14 రాజ్యాంగంలో ఈక్వల్ ఆపర్చునిటీ కల్పిస్తుంది, సో మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించండి అని చెప్పేసి 2010లో ఢిల్లీ హైకోర్టు అనేటటువంటిది షార్ట్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి ఆర్మీ వీటన్నిటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి పర్మనెంట్ కమిషన్కి వాళ్ళని తీసుకోండి అని చెప్పడం జరిగింది. తీసుకోకపోతే మేము డిఫెన్స్ సర్వీసెస్ మీద కంటెంప్ట్, అంటే జ్యుడిషియరీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఫాలో అవ్వకపోతే కంటెంప్ట్ అంటారు, అది మరి దాన్ని వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి దానికి సంబంధించి 2011లో ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అప్పీల్ చేసుకున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో అయితే ఆర్మీ వీళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం ఆర్గ్యూ చేశారు, చాలా మెంటల్ స్ట్రెస్తో కూడుకున్నటువంటిది, ఫిజికల్ స్ట్రెస్తో కూడుకున్నటువంటిది, సో విమెన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఈ రోల్కి ఎంతవరకు సూటబుల్లో మాకు క్వశ్చనే అన్నట్టుగా వాదించారు. దాంతో సుప్రీంకోర్టు అలా ఎలా అవుతుంది, షార్ట్ సర్వీస్ కమిషన్లో ఉన్న వాళ్ళని పర్మనెంట్ కమిషనింగ్కి తీసుకోండి, వాళ్ళకి కాన్సిక్వెన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే వాళ్ళకి రావాలో అవన్నీ కూడా అందే విధంగా చూసుకోవాలి. సో మీరు జెండర్ స్టీరియో టైపింగ్ అనేది పెట్టుకోవద్దు. చాలా కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, వీటన్నిటిలోనూ విమెన్ని యాక్టివ్ కంబాట్లో పార్ట్గా చేస్తున్నారు. సో మన దేశంలో విమెన్ ఏం తక్కువ కాదు కదా, సో ఖచ్చితంగా వాళ్ళని కూడా తీసుకోవాలి, 3 నెలల లోపలే ఇండక్ట్ చేసుకోండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట ఫిబ్రవరిలో. మీరు గమనించే ఉంటారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి, వీటన్నిటిలోనూ రీసెంట్గానే చాలామంది విమెన్ ఎన్రోల్ అవుతూ వస్తున్నారు. ముందు నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, పర్మనెంట్ కమిషనింగ్కి చాలామంది ఎన్రోల్ అవుతూ వస్తున్నారు. సో విమెన్ కంబాట్ పొజిషన్స్లో ఏమీ తక్కువ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అంతే కదా అండి. ఎస్, కొన్ని రకాలైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఏరియాస్లో బంకర్స్లో ఉండాల్సి వస్తుంది 1 వారం రోజులు. సో అలాంటప్పుడు ఏంటి పరిస్థితి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో మీరు ముందైతే తీసుకోండి, అలా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు కదా ఆర్మీలో, సో ముందైతే తీసుకోండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఇలాంటి వాటన్నిటికీ టెక్నికల్ సొల్యూషన్స్ చూడాలి, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి హాఫ్ ఆఫ్ ద పీపుల్ని మీరు దేశం యొక్క సర్వీస్ నుంచి, సేవ నుంచి పక్కకు తప్పించలేరు, అంతేనా అండి, తప్పించలేరు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. దానికి తగ్గట్టుగానే ఆర్మీ అన్నటువంటిది
ఇదిగోండి మన నోటీసు జారీ చేయడం జరిగిందనమాట. మేము షార్ట్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు 14 సంవత్సరాలు ఏదైతే ఉందో దాని నుంచి పర్మనెంట్ కమిషనింగ్కి తీసుకుంటాము అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇండియా యొక్క ఫారిన్ పాలసీ అన్న దాని కింద చదువుకుంటాము. దీంట్లో ఏం చెప్తున్నారు, రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడుతూ మన ఫారిన్ పాలసీలో ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఒకటి నాన్ అలైన్డ్ మూమెంట్ అంటుంటాం. పేరు విన్నారు ఎప్పుడైనా? నాన్ అలైన్మెంట్ అని అంటూ ఉంటారు. నాన్ అలైన్డ్ మూమెంట్ లేదా నాన్ అలైన్మెంట్ అనేటటువంటిది కోల్డ్ వార్ పీరియడ్లో, కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధము అంటారు. సో కోల్డ్ వార్ పీరియడ్లో అప్పుడు యుఎస్ఎస్ఆర్ 2 బ్లాక్స్గా ఫామ్ అయినాయి. సో ఆ రెండిటికి దేనికి దగ్గరగా ఉన్నా సరే ఇండియా యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్కి ఇబ్బంది కలుగుతుంది. అందుకని మేము మీ సైడు ఉండము, ఇష్యూని బేస్ చేసుకొని ఆ ఇష్యూలో మెరిట్ దేని వైపు ఉంటే దాని వైపుగా ఉంటాము అన్నట్టుగా నాన్ అలైన్డ్ మూమెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీని కింద ఆల్రెడీ ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ అనే దానికంటే 120 దేశాలు ఆల్రెడీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఇండియా అన్నది ఫౌండింగ్ మెంబర్ అన్నమాట. ఇప్పుడేం చెప్తున్నారు, మన ఫారిన్ పాలసీలో నాన్ అలైన్మెంట్ అనేటటువంటి టైం పీరియడ్ అయిపోయింది, అది పాతది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా పర్టికులర్ స్టాండ్ అనేది తీసుకోక తప్పదు అని చెప్తున్నారు. కరెక్టే కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్టికులర్ స్టాండ్ అన్నది తీసుకోక తప్పదు. కానీ దాని మీనింగ్ అలయన్సెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రష్యాతో లేదా యుఎస్ఏ సైడ్గా ఉండడము లేదా చైనా సైడ్ ఉండడం. ఇప్పుడు యుఎస్ఏ చైనా 2 రైవలరీస్ అవుతున్నాయి. సో ఒక స్టాండ్ తీసుకొని అలయన్స్ అనేది కనుక ఫామ్ చేసుకుంటే ఇవి రిలయబుల్ కాదు. దానివల్ల మన ఇండియా యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్కి దెబ్బతినే అవకాశం ఉంది. సో మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాము, ఎలాగా నాన్ అలైన్మెంట్కి మరియు మన ఇంట్రెస్ట్లకి బ్యాలెన్స్ చేసుకుంటాము, ఎలాగ యుఎస్ఏకి క్లోజ్ అవుతూ మరియు యుఎస్ఏ ఇంపోజ్ చేస్తుంది మీరు ఇలా ఉండాలి అని చెప్పి. సో దానికి మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్కి ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటాము, ఏదైనా సరే ఫైనల్గా వచ్చేటప్పటికి దేశానికి సంబంధించినటువంటి మన యొక్క ఆవశ్యకతలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టే మనం ముందుకెళ్ళాలి. అది ఇక్కడ చెప్తుంది. ఇండియా యొక్క ఫారిన్ పాలసీ దాని యొక్క ఎవల్యూషన్ అన్న కంటెక్స్లో మనం దీన్ని చదువుకుంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, యుఎస్ఏ చైనా మధ్య టెన్షన్స్ హ్యూజ్గా పెరుగుతూ వెళ్తున్నాయి. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇనీషియల్గా 2018లో ఎక్కువగా ఈ టెన్షన్స్ ఎక్కువ అవ్వడం మొదలుపెట్టాయి. ముందు ఉన్నప్పటికీ 2018లో ఎక్కువ టెన్షన్స్ అనేవి రావడం జరిగింది. ఇవి ట్రేడ్ వార్తో మొదలైంది. 2 దేశాల మధ్య వాణిజ్య యుద్ధంగా మొదలై ఇప్పుడు అది స్లోగా 2020లో ఇప్పుడు జరుగుతున్న గొడవలను కనుక మనం గమనించి చూస్తే జియోపొలిటికల్గా ఈ పరిస్థితి అనేటటువంటిది మారింది అని మనం చెప్పచ్చు. మరి దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? యుఎస్ఏ మరియు చైనా మధ్య ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండోది, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇవి 2 మనం చదువుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇంతకీ ట్రేడ్ వార్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ట్రేడ్ వార్ అంటే ఇదిగో ఇప్పటి వరకు చైనాని డెవలపింగ్ కంట్రీగా చూస్తున్నారు. డెవలప్డ్ డెవలపింగ్ కంట్రీస్కి మధ్య ట్రేడ్ చేసేటప్పుడు డెవలపింగ్ కంట్రీస్కి కొన్ని కన్సెషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ కన్సెషన్స్ మేము ఇవ్వబోము, చైనా అనేటటువంటిది తక్కువ కాస్ట్తో ఉన్నటువంటి వస్తువుల్ని తెచ్చి మా దగ్గర డంపింగ్ చేస్తుంది, మా దగ్గర ఇలా తెస్తుంది అని చెప్పి యుఎస్ఏ ఏం చేసింది, తన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్న పేరుతో దీని మీద ఎక్కువ ట్యాక్సుల్ని దాని నుంచి వచ్చే గూడ్స్ సర్వీసెస్ మీద పెంచడం జరిగింది. దాంతో ఇదేం చేసింది, ఎవరు? చైనా. సో చైనా కూడా మళ్ళీ టారిఫ్ పెంచింది, మళ్ళీ యుఎస్ఏ టారిఫ్ పెంచింది. ఇలా వీళ్ళు టారిఫ్స్ పెంచుకుంటూ ఆ విధంగా పెంచుకోవడం జరిగింది. 2018 నుంచి ఇది కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి ఈ వాణిజ్య యుద్ధము, ట్రేడ్ వార్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, రీసెంట్గా వచ్చేటప్పటికి టెక్నాలజికల్ 5G టెక్నాలజీ వీటన్నిటికీ సంబంధించి టెక్నాలజికల్గాను చైనా యొక్క టెక్నాలజీ అన్నది కరెక్ట్ కాదు, అది స్పై చేయడానికి అన్నట్టుగా టెక్నాలజికల్ వార్ మొదలైంది. నెక్స్ట్ ఈ డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి కావాలని WHO చైనాకి సపోర్ట్గా ఉంది
అని చెప్పి యుఎస్ఏ అక్యూజ్ చేసింది, అవునా? సో యుఎస్ఏ అనేటటువంటిది WHO నుంచి బయటికి కూడా వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఫార్మల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. హాంకాంగ్లో జరుగుతున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో, హాంకాంగ్లో రీసెంట్గా నేషనల్ సెక్యూరిటీ లా అనేటటువంటిది పాస్ చేయడం జరిగింది చైనా. సో అది అక్కడున్న హ్యూమన్ రైట్స్కి వాటికి వైలేషన్ అని చెప్పి అక్కడ గొడవ చేయడం జరిగింది. నెక్స్ట్ సౌత్ చైనా సీకి సంబంధించి చైనా అనేటటువంటిది అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. సో చైనా యొక్క స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అన్నట్టుగా క్లియర్గా చెప్పడం జరిగింది. రీసెంట్గా చైనాకు సంబంధించినటువంటి కాన్సులేట్ ఏదైతే యుఎస్ఏలో ఉందో దాన్ని అక్కడి నుంచి తీసేయాలి అని చెప్పడం జరిగింది. ఇలాగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే యుఎస్ఏ చైనా మధ్య జరుగుతున్నాయో అవంతా కూడా రెండు దేశాల మధ్య సంబంధాలని ఆ రెండు దేశాల సంబంధాలని చాలా నెగిటివ్ జోన్లోకి తీసుకెళ్తున్నాయి. దీనివల్ల ఈ రెండు కూడా బిగ్గెస్ట్ ఎకానమీస్ అండి, అవునా? చైనా మరియు యుఎస్ఏ రెండు బిగ్గెస్ట్ ఎకానమీస్ మధ్య ఈ ట్రేడ్ వార్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా వరల్డ్ ఎకానమీ అనేటటువంటిది ఇంపాక్ట్ అవుతుంది, అంతేనా? సో ఈ వరల్డ్ ఎకానమీ ఆల్రెడీ మనకి నష్టాల్లో ఉంది, ఇది ఇంకా ఇంపాక్ట్ అవ్వబోతుంది. రెండోది స్ట్రాటజిక్గా రెండు పోటీ పడతాయి. ఇలా పోటీ పడ్డప్పుడు ఇక్కడ చూడండి, మన బార్డర్ ఇష్యూ వచ్చినప్పుడు స్ట్రాటజిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి ఈ రెండింటి మధ్య వచ్చిన మిగిలిన దేశాలకి స్పిల్ ఓవర్ అంటే వేరే వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇలాగ మన మీద ఇంపాక్ట్ ఉంటుంది, మన ఎకానమీ మీద. ఇప్పుడు చూడండి, బార్డర్ ఇష్యూ అనగానే యుఎస్ఏ వచ్చి నేనున్నాను అనంది, చైనా ఇంకా దాంతో పెద్దగా గొడవలు అవుతున్నాయి. ఇలా స్ట్రాటజిక్గాను ఎకనామిక్గాను అన్ని దేశాల మీద ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంది. దేనివల్ల? ఈ రెండు దేశాల మధ్య ఉండేటటువంటి ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రచ్ఛన్న యుద్ధంలాగా ఇది మళ్ళీ కనిపిస్తుంది. అందుకే దీన్ని న్యూ కోల్డ్ వార్ అని కూడా కొంతమంది పిలుస్తున్నారు. ఆల్రెడీ యుఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ అయిపోయింది, ఇది ఇంకొక కొత్త కోల్డ్ వార్ అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో హాంకాంగ్ ఇష్యూ అన్నదా చదువుకుంటాం. ఇది చైనా యొక్క అంబాసిడర్ ఇండియా. సో ఆయన ద్వారా రాయబడినటువంటి ఆర్టికల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓవరాల్గా నేషనల్ సెక్యూరిటీ లా అనేది ఏదైతే పాస్ చేశారో అది హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా అంటున్నారు. స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ అని చెప్తారనమాట. హాంకాంగ్కి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి చైనాలో. సో స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా యొక్క సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి తీసుకొని వచ్చాము. ప్లస్ అది మా యొక్క ఇంటర్నల్ మ్యాటర్. సో దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వకపోవడం అన్నది రెండు దేశాలకి మంచిది అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఈ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. చాలా దేశాలు, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, యుఎస్ఏ, ఇవన్నీ కూడా ఈ హాంకాంగ్లో ఈ పాస్ చేసిన చట్టాన్ని క్రిటిసైజ్ చేశాయి. ఇండియా కూడా క్రిటిసైజ్ చేసింది. దాంట్లో అలా కాదండి, అది మా ఇంటర్నల్ మ్యాటర్, మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతారన్నట్టుగా ఈ ఆర్టికల్ రాశారు. మనం దీని గురించి ఏం డెప్త్గా వెళ్ళాల్సిన అక్కర్లేదు. కాకపోతే ఒక్కసారి చైనా హాంకాంగ్ రిలేషన్స్ ఏంటి అన్నది చదువుకోవాలి. చాలాసార్లు మనం దీని గురించి చదువుకొని ఉన్నాం కాబట్టి దీని గురించి నేను జస్ట్ ఒక ఇమేజ్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ పాజ్ చేసుకొని ఈ ఇమేజ్లో ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఓపెన్ బుక్ సిస్టమ్ అనేటటువంటిది ఒక ఆల్టర్నేటివ్ని ఆఫర్ చేస్తుందా అన్నటువంటిది క్వశ్చన్ అనమాట. దీన్ని సోషల్ జస్టిస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్న దాని కింద చదువుకుంటాము. రీసెంట్గా ఢిల్లీ యూనివర్సిటీ అన్నటువంటిది మేము ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పైలట్ బేసిస్లో మొదలు పెడతాము అన్నారు. దాంతోపాటు చాలా కాలేజెస్ దీని గురించి మాట్లాడుతున్నాయి. ఆ కంటెక్స్లో దీనికి ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి అంటే, ఓపెన్ బుక్ సిస్టమ్కి ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, దీనికి ఉన్నటువంటి డీమెరిట్స్ ఏంటి, మూడో పాయింట్. మరి దీనికి సంబంధించి ఇండియా అనేది ఓపెన్ బుక్ సిస్టమ్ని లార్జ్ స్కేల్లో అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉందా, ఇండియా యొక్క రెడీనెస్ ఎంత ఉంది, ఇవి మనకి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నమాట. సరే, ఇక్కడ గమనించండి. దీంట్లో మనం ఏం చెప్తున్నాము, ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, ఇవేనా మనం అనుకుంటుంది. సో మెరిట్స్ డీమెరిట్స్ కిందకి వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయో, ఇండియా యొక్క రెస్పాన్స్ ఏంటో అది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే దాని మీనింగ్ ఏంటి, రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి, ఆన్లైన్ ఎగ్జామ్లో ఓపెన్ బుక్ సిస్టమ్, ఆన్లైన్లో క్వశ్చన్స్ ఇస్తారు, మీరు బుక్స్ పెట్టుకొని రాయొచ్చు, మీ ఇష్టం, అలాంటిది. రెండోది, ఆఫ్లైన్లో కూడా ఓపెన్ బుక్ సిస్టమ్, ఎగ్జామ్ హాల్లో కూడా
మనకి మన టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ చూసుకొని మనం రాసుకోవచ్చు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఇలా ఓపెన్ బుక్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. దీని యొక్క మెరిట్స్ ఏంటి? ఇదిగో రోట్ లెర్నింగ్ ప్లేస్లో, రోట్ లెర్నింగ్ అంటే ఏంటి? బట్టి రాసే పద్ధతి నుంచి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని ఓవర్వ్యూ పెంచుకున్న వాళ్ళు ఆన్సర్స్ రాసేలాగా అనమాట. ఇప్పుడు అంతే కదా, ఒక ఫార్ములా ఉంది లేదా నంబర్స్ ఉన్నాయి, వాటన్నిటిని మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో రోట్ లెర్నింగ్ అన్నటువంటి దానికంటే కాన్సెప్చువల్ లెర్నింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నటువంటిది దీని యొక్క మెరిట్ అనమాట. కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేటటువంటి దాని వైపుగా ఎగ్జామ్ వైపు మూవ్ అవ్వడము. రెండోది, దీంట్లో క్రియేటివ్నెస్, స్టూడెంట్ యొక్క క్రియేటివిటీ అన్నటువంటిది ఇంపార్టెంట్. అంతేగాని ఎన్ని సంవత్సరాలు గుర్తున్నాయి, ఎన్ని నెంబర్స్ గుర్తున్నాయి అవి కాదు. సో క్రియేటివిటీని ఇంక్రీజ్ చేయడంలోను, రోట్ లెర్నింగ్ నుంచి కాన్సెప్చువల్ లెర్నింగ్కి మూవ్ అవ్వడంలోనూ ఓబిఎస్ ఆర్ ఓపెన్ బుక్ సిస్టమ్ అన్నటువంటిది మనకి యూజ్ అవుతుంది. అంతేనా? నెక్స్ట్ డీమెరిట్స్ ఏంటి? మరి అన్ని సందర్భాల్లో ఇది యూజ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నారు. సో డాక్టర్కి సంబంధించి మెడిసిన్ కానీ లేదా సర్జరీలో ఉన్న స్టెప్స్ అవన్నీ బుక్ చూసి రాసుకోవచ్చు అన్నట్టుగా కాదు కదా. సో గుర్తుండాలి. సో దీనికి అన్నిట్లోనూ దీన్ని ఉపయోగించలేము. దీనికి లిమిటెడ్ ప్లస్ దీనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయండి. ఎస్పెషల్గా దీని యొక్క కరికులం అన్నటువంటిది చాలా లార్జ్ స్కేల్లో మార్పులు తీసుకొని రావాలి. దీని వైపుగా వెళ్ళాలి అంటే సిలబస్లోనే చాలా ఎక్కువ స్కేల్లో చేంజెస్ తీసుకొని రావాలి. దీనికి స్మాల్ గ్రూప్స్ లేదా ఒక కాలేజ్ లెవెల్ ఇలాంటి వాటికి ఇది బాగా సెట్ అవుతుంది. కానీ లార్జ్ స్కేల్లో ఎంతవరకు అవుతుంది అన్నటువంటిది ఈ క్వశ్చన్ అనమాట. మరి ఇండియాలో చూస్తే ప్రస్తుతానికి మన సిలబస్ ఒకసారి గమనించి చూడండి, ఓపెన్ చేసి చూడండి, మీ బుక్స్ ఓపెన్ చేసి చూడండి. చాలా వరకు యూనివర్సిటీ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో సిలబస్ అనేటటువంటిది అవుట్డేటెడ్గా ఉంది, అవునా? సో దీనికి కావాల్సినటువంటి టీచింగ్ మెథడ్ అనేటటువంటిది కూడా మారాలి. టీచింగ్ మెథడ్లోనూ అనలిటికల్గాను ఇలా ఉండాలి. సో టీచింగ్ మెథడ్లో చేంజెస్, సిలబస్లో చేంజెస్, ఇలాగా దీనికి కావాల్సినటువంటి రీసోర్సెస్ కానివ్వండి, ఓవరాల్ దీనికి కావాల్సినటువంటి పాలసీ డెసిషన్స్ అనేటటువంటివి ఇప్పుడున్నటువంటి వాటితో పోలిస్తే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి మనకున్నటువంటి కొన్ని కన్స్ట్రెయింట్స్ అన్నమాట. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు, బట్ ఇది ఉపయోగకరమే. ఏమంటారంటే ఫ్యూచర్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కంప్యూటర్, ఫోన్ ఇవి అన్నీ ఉన్నాయి. డేటాని గుర్తుపెట్టుకోవడం కంటే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకునే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కనుక మన ఎగ్జామ్ సిస్టమ్ మూవ్ అవ్వగలిగితే అది మంచిదే. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలండి. పాకిస్తాన్ అనేటటువంటిది కుల్భూషణ్ జాదవ్ అనేటటువంటి పర్సన్కి సంబంధించి అతనితో మాట్లాడడానికి కానీ వీటికి యాక్సెస్ అనేది సరిగా ఇవ్వట్లేదు అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పడం జరిగింది. దీని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ ఈ కుల్భూషణ్ జాదవ్ అనేటటువంటి పర్సన్ ఎవరు, తనకి సంబంధించినటువంటి కేసు ఏంటి, ఇండియాకి పాకిస్తాన్ రిలేషన్స్ అంటున్నాను. సో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఏముంది ఇక్కడ? మూడోది, దీనికి సంబంధించి యాక్సెస్ ఇవ్వమని ఎవరు చెప్పారు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటున్నారు. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి? ఇది యుఎన్ కింద ఉండేటటువంటి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి కింద ఉండేటటువంటి ఒక కోర్ట్ అన్నమాట. దీనికి సంబంధించి అసలు ఈ యుఎన్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి మనము, అవునా? యుఎన్ కింద ఉండేటువంటి ఐసీజే ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఈ కేసు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. దీన్ని ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అప్రోచ్ అవుతాము. ఆల్రెడీ దీని గురించి డీటెయిల్డ్గా మనం చదువుకొని ఉన్నాము. ఇదిగోండి, ఈ ఇమేజ్ గుర్తుందా? ఈ ఇమేజ్తో మనం చదువుకున్నాము. ఆ లింక్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఆల్రెడీ మనము 10th and 9th రోజు దీని గురించి డీటెయిల్డ్గా చదువుకున్నాము. ఒకసారి రివైజ్ చేసుకోవాలి. చూడండి వాళ్ళుంటే చూడండి, ఆల్రెడీ చూసిన వాళ్ళుంటే ఒకసారి రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇండియా మరియు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిసి ర్యాపిడ్ టెస్ట్ అంటే కోవిడ్-19కి సంబంధించి టెస్టింగ్ మెథడ్లో ర్యాపిడ్ టెస్ట్ని 30 సెకండ్లలోపు రిజల్ట్ ఇచ్చేటటువంటి టెస్ట్ని డెవలప్ చేయడానికి రెండు దేశాలు కలిసి వర్క్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి హై ర్యాంకింగ్ R&D టీమ్ అన్నటువంటిది ఇండియాను విజిట్ చేయబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో కోవిడ్-19 టెస్టింగ్ అని చదువుకుంటాము. మనకి RT-PCR అనేటటువంటి మెథడ్ ఉంది. దాంతోపాటు ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అనేటటువంటిది ఉంది. సో దీనికి వచ్చేటప్పటికి
జనరల్గా 1 డే టైం తీసుకుంటుంది రిజల్ట్స్ వచ్చేలోపు. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్కి వచ్చేటప్పటికి 30 నిమిషాల టైం తీసుకుంటుంది. సో ఇవి టైం టేకింగ్. అలా కాకుండా రియల్ టైంలో మనకి టెస్ట్ రిజల్ట్స్ రావాలి. దానికి సంబంధించి 30 సెకండ్ల లోపు రిజల్ట్ వస్తే ఎలా ఉంటుంది? సో అప్పటికప్పుడు ఎవరెవరికి ఈ కోవిడ్-19 సోకింది లేదని తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి టెక్నాలజీస్ని బెటర్గా యూటిలైజ్ చేసుకునేందుకు 2 దేశాలు కోఆర్డినేట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడాలి, ఈ టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు మన 2 దేశాలు కలిసి ప్రయోగించబోతున్నాయో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. అదేం చేస్తుంది? బ్రీత్ అనలైజ్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని వాయిస్ని మరియు బ్రీత్ టెస్ట్ అనలైజర్ అన్నమాట. సో ఐసోథర్మల్ టెస్టింగ్, పాలీ అమినో యాసిడ్స్ వీటన్నిటికీ సంబంధించినటువంటిది. సో వాయిస్ టెస్ట్ అనాలిసిస్ని వీటిని బేస్ చేసుకొని ఇదిగో టెర్రాహెడ్జా వేవ్స్ అనే వాటిని ఉపయోగించి మనము మాట్లాడేటప్పుడు దాంట్లో ఉండే చేంజెస్ని దృష్టిలో పెట్టుకొని వైరస్ ఉందా లేదా అని చెప్పేటటువంటి టెస్ట్ అంటున్నారు. మరి ఇది కనుక సక్సెస్ఫుల్ అయింది అంటే చాలా ఈజీగా టెస్టింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ అనేది జరిగితే ట్రీట్మెంట్ చేయడము, ఐసోలేషన్కి పంపించడము, క్వారంటైన్కి పంపించడం ఈజీ అవుతుంది. అంతేనా? నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ మిషన్. ఇది చైనా యొక్క స్పేస్ మిషన్ అన్నమాట. ఈ మార్స్ మిషన్ అనేటటువంటిది లాంచ్ చేయడం జరిగింది చైనా అని చెప్తున్నారు. సో ఆల్రెడీ మనకి యుఎస్ఏ అనేటటువంటిది మార్స్ మీద రోవర్ని ప్రయోగించడం జరిగింది. దానికి ఇప్పుడు కనుక చైనా సక్సెస్ఫుల్ అయిందనుకోండి, యుఎస్ఏతో పాటు చైనా అనేది 2వ దేశం అవుతుందన్నమాట సక్సెస్ఫుల్గా స్పేస్ క్రాఫ్ట్ని రెడ్ ప్లానెట్ అంటే మార్స్ మీద ల్యాండ్ చేసినటువంటి కంట్రీస్లో అంటున్నారు. సో దీని యొక్క స్పేస్ స్టేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, లాంచ్ స్టేషన్ అనేటటువంటిది ఇదిగోండి హైనన్ అనేటటువంటి ప్రాంతంలో ఉంది చైనాలో అంటున్నారు. సో ఇది ఎక్కడుంది, దీన్ని ఏ రాకెట్ను ఉపయోగించి ప్రయోగించడం జరిగింది, అవన్నీ మనం చూద్దామండి. మిషన్ యొక్క డీటెయిల్స్ ఏంటి, మార్స్ గ్రహంకి సంబంధించి మార్స్ ప్లానెట్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఏంటి. మనము హోప్ మిషన్ గురించి చదువుకున్నాం, అవునా? యుఏఈ అనేటటువంటిది హోప్ మిషన్ని లాంచ్ చేయడం జరిగిందని లాస్ట్ వీడియోలోనే ఉండి దాంట్లో మనం డీటెయిల్డ్గా మార్స్ గ్రహం గురించి చదువుకున్నాము, హోప్ మిషన్ గురించి చదువుకున్నాము. ఈ చైనా అనేటటువంటిది యుఎస్ఏ 2 కూడా దీనికి రిలేటెడ్గా లాంచ్ చేయబోతున్నాయని చదువుకున్నాము. ఎందుకది ఈ టైంలోనే చేయాల్సి వచ్చిందో కూడా చదువుకున్నాం. సో అవన్నీ ఏంటో ఒకసారి మీరు రివిజన్ చేయాలి. లాస్ట్ వీడియోనే కాబట్టి రివిజన్ చేయండి ఖచ్చితంగా. సో లాంచ్ వెహికల్ ఏమేమి యూజ్ చేశారో ఒకసారి చూద్దాం. గమనించండి, ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ హైనన్ అనేటటువంటి ఐలాండ్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు లాంచ్ చేస్తారు అన్నటువంటి దానికి ఇచ్చినటువంటి ఇన్ఫో అండి. బట్ లాంచ్ చేయడం జరిగింది 23rd రోజునే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మిషన్ పేరు థియాన్వెన్-1 అన్నమాట. ఇది ఒక ఆర్బిటార్ అంటే మార్స్ అనేటటువంటి ప్లానెట్ ఇది అనుకోండి. దీని చుట్టూ తిరిగే ఒక ఆర్బిటార్ ఉంటుంది. దాని మీద ల్యాండ్ అయ్యి అక్కడ ఆ గ్రహం మీద తిరిగేటటువంటి రోవర్ ఒకటి ఉంటుంది. చూడండి, ఇది ఫస్ట్ మిషన్ అన్నమాట. ఆర్బిటార్ ల్యాండర్ రోవర్ చైనా యొక్క ఫస్ట్ మిషన్. ఇది హైనన్ అనేటటువంటి ప్రాంతం నుంచి లిఫ్ట్ ఆఫ్ ప్రయోగించడం జరిగింది. 7 నెలల్లో అది మార్స్ని రీచ్ అవుతుంది. చూడండి, ఆర్బిటార్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. ల్యాండ్ అవుతుంది. అది ల్యాండ్ అయిన తర్వాత దీనిలోంచి రోవర్ అనేటటువంటిది వస్తుంది. మీకు గుర్తుందా, మనము చంద్రయాన్ 2ను ప్రయోగించినప్పుడు ఎలాగైతే ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అన్నీ చదువుకున్నామో అలాంటిది అన్నమాట ఇది కూడా. దాంట్లో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో దాన్ని ఇమేజెస్ తీసుకొని దాంట్లో ఒక చిన్న టైప్ ఆఫ్ ల్యాబ్ లాంటిది ఉంటుంది. ఆ ల్యాబ్తో దాని మీద ఉన్న సాయిల్ టెస్ట్ చేయడము అవన్నీ కూడా ఈ థియాన్వెన్-1 అనేటటువంటిది సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి ల్యాండ్ అవుతే చేస్తుందన్నమాట. ఇదిగోండి ఒకసారి చూడండి, థియాన్వెన్-1 అన్నటువంటిది మార్స్ని రీచ్ అయ్యే ఒక ఆర్బిటర్ ఉంది, రోవర్, ల్యాండర్, ఈ 3 రీచ్ అవుతాయి. ఇక్కడ ఉందే ఒక ఐలాండ్ థియానెన్ అనేటటువంటి ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. వాళ్ళు వాడినటువంటి లాంచ్ వెహికల్ లాంగ్ మార్చ్ 5 అనేటటువంటి లాంచ్ వెహికల్ అన్నమాట. దీంట్లో 4 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేటటువంటివి ఉంటాయి అని చెప్తున్నారు. ఇదిగోండి, ఈ పర్టికులర్ లాంచ్ వెహికల్ అనేది హెవీ లిఫ్ట్ క్యారియర్ అన్నమాట. హెవీ లిఫ్ట్ క్యారియర్ అని చెప్తున్నాము. ఈ 2020లో ఆల్రెడీ
ఈ మార్స్ మిషన్కి సంబంధించినటువంటి థియాన్వెన్ అనేటటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి మూన్ ప్రోబ్ అనేటటువంటిది ఇంకొకటి లాంచ్ చేయబోతుంది. స్పేస్ స్టేషన్కి సంబంధించిన దాన్ని కూడా ఇదే లాంచ్ వెహికల్తో లాంచ్ చేయబోతుంది. అయితే మీరు ఒక హోంవర్క్ చేస్తారా? ఈ లాంగ్ మార్చ్ 5 అనే దానికి లాంగ్ మార్చ్ 5 వర్సెస్ మన జిఎస్ఎల్వి మార్క్ 3 ఇది చదువుతారా? ఆల్రెడీ దీని గురించి నేను డిస్కస్ చేశాను. మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే స్టూడెంట్స్ అయితే దీని గురించి మనం డిస్కస్ చేశాము. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే రెగ్యులర్గా ఉండేవాళ్ళు రివైజ్ చేయండి. కొత్త స్టూడెంట్స్ దీని గురించి రీసెర్చ్ చేయండి. లాంగ్ మార్చ్ 5 అనేటటువంటి లాంచ్ వెహికల్కి మన జిఎస్ఎల్వి మార్క్ 3 లాంచ్ వెహికల్కి ఉన్న తేడాలు ఏంటి అని గమనిస్తారా? ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్లో డేటా ప్రొటెక్షన్ లా దీనికి సంబంధించింది. ఇక్కడ క్రిస్ గోపాలకృష్ణన్ కమిటీ అనేటటువంటిది ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది, దానికి సంబంధించి గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది అని మనం చూడాలండి. అంటే ఇక్కడ మనము ఈ గోపాలకృష్ణన్ కమిటీ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఈ గోపాలకృష్ణన్ కమిటీని ఎందుకు అపాయింట్ చేశారు ఇంతకీ అన్నది తెలుసుకుందాం. ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ కమిటీ గురించి తెలుసుకుందామా? దీంట్లో ఓవరాల్గా చెప్పినటువంటిది డేటాకి ఏ విధంగా ప్రొటెక్షన్ ఉండాలి అలా అని చెప్పి డేటాని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా మనకు తెలియాలి. సో డేటా ప్రొటెక్షన్ అన్న దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, రీసెంట్గా క్రిస్ గోపాలకృష్ణన్ అనే పర్సన్ నాన్ పర్సనల్ డేటా, మనకి డేటా అనేటటువంటిది 2 రకాలుగా కేటగరైజ్ చేసుకుంటాము. ఒకటి వచ్చి పర్సనల్ డేటా, అంటే ఒక ఇండివిజువల్ని ఈ డేటాను ఉపయోగించి ఐడెంటిఫై చేయగలమన్నమాట. దాన్ని పర్సనల్ డేటా అని చెప్తాము. రెండోది నాన్ పర్సనల్ డేటా, అంటే అది ఓవరాల్ డేటా ఉంటుంది. ఆ డేటాను చూసి ఇది ఇండివిజువల్ అని మనం చెప్పలేం. అలా 2 రకాలుగా డేటా ఉంటుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, పర్సనల్ డేటా అనేది ప్రైవసీకి సంబంధించింది. సో దానికి సపరేట్గా లా తీసుకోండి అవన్నీ ఉండండి. నాన్ పర్సనల్ డేటాకి సంబంధించి దీన్ని కమర్షియల్ యూజ్కి వాడాలి అన్నట్టుగా ఈ కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ నాన్ పర్సనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని హార్నెస్ అంటే యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ కమిటీ అనేది ఒక సపరేట్ నేషనల్ లెజిస్లేషన్ అనేటటువంటిది ఉండాలి. ఏ విధంగా నాన్ పర్సనల్ డేటాని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారనమాట. సో ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇది అవైలబుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ చూడండి, నాన్ పర్సనల్ డేటాకి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఊబర్ కానీ గూగుల్, అమెజాన్ ఇవన్నీ డేటాను తీసుకుంటున్నాయి కదా. ఆ దాంట్లో నాన్ పర్సనల్ డేటాని మనకు కూడా యూజ్ అయ్యేలాగా ఉంచండి. దాంట్లో కమ్యూనిటీ డేటా అని, అనానమైజ్డ్ డేటా, ఇలాగా కామర్స్ డేటా, వీటన్నిటినీ కూడా నాన్ పర్సనలైజ్డ్ డేటా ఏదైతే ఉంటుందో దీంట్లోంచి ఆ డేటాని ఎకనామిక్ పర్పస్కి వాడండి అన్నట్టుగా క్రిస్ గోపాలకృష్ణన్ అనే కమిటీ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు మీకు ఈ కమిటీ పేరు గుర్తుందా? బిఎన్ శ్రీకృష్ణ కమిటీ గుర్తుందా అండి? బిఎన్ శ్రీకృష్ణ కమిటీ దేనికి సంబంధించింది? డేటా ప్రొటెక్షన్ లా అన్నది ఎలా ఉండాలి అన్నట్టుగా బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని ఆధారంగానే డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ అది ఇంకా పాస్ చేయలేదు. రైట్, వీళ్ళు పర్సనల్ డేటాకు సంబంధించి ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పారు. సో బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఏమో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా, నాన్ పర్సనల్ డేటాకు సంబంధించి ఏమో క్రిస్ గోపాలకృష్ణన్ కమిటీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐపీఎల్ అన్నటువంటిది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నటువంటిది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జరగబోతుంది. బీసీసీఐకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. సో అక్కడ ఇది జరగబోతుంది, దీన్ని లైవ్ టెలికాస్ట్ అనేది చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు గురించి. దీన్ని సెక్యూరిటీ ఇష్యూస్ కింద చదువుకుంటాము. దీన్ని చాలా డీటెయిల్డ్గా 17th 18th రోజున డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి డీటెయిల్డ్గా చూసుకోవాలండి. దీంట్లో ఎన్ఐఏ ఎందుకు ఇన్వాల్వ్ అయిందన్న విషయం చాలా కాంట్రవర్సీ అయింది కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ, సో అది ఎందుకు ఇన్వాల్వ్ అయిందో కూడా మనం ఈ వీడియోలో చూసాం. ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇంకా ఎల్ఏసి దగ్గర ఉండేటటువంటి పాయింట్స్ నుంచి చైనా అనేది ఇంకా డిస్ఎంగేజ్ అవ్వలేదు, ఇంకా వెనక్కి వెళ్ళిపోలేదు అన్నట్టుగా చెప్తున్నారు.
సో ఇండియా వచ్చేటి మీరు సిన్సియర్గా దీనికి సంబంధించిన యాక్షన్స్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాము అన్నట్టుగా చెప్తుంది. కానీ ఇంకా గమనించాలి, చైనాకు సంబంధించినటువంటి ఫోర్సెస్ లదాఖ్ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోలేదు. వాళ్ళ యొక్క క్యాంప్స్ అలానే ఉన్నాయి, బేసెస్ కొన్ని అలానే ఉన్నాయి, హెలికాప్టర్స్ అక్కడే ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని ఇండియా చైనా రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ అసలు ఏ ఏరియాస్లో కాన్ఫ్లిక్ట్ ఉంది అది మనకు తెలుసు కదా. గల్వన్ వ్యాలీ, పాంగాంగ్ సో అనేటటువంటి లేక్, ఇలా హాట్ స్ప్రింగ్స్ అనేటటువంటి ఏరియాస్, వీటి దగ్గర గొడవ అనేటటువంటిది ఉంది. సో వాటి నుంచి ఇంకా కంప్లీట్ డిసెంగేజ్మెంట్. కంప్లీట్ అంటే ఏంటి, మనకి మే ముందు వరకు ఏ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందో ఆ విధంగా ఉండాలి అన్నారు. అలా మాటలు జరుగుతున్నప్పటికీ కంప్లీట్ డిసెంగేజ్మెంట్ అయితే ఇంకా అవ్వలేదు. మాటలు మాత్రం జరుగుతున్నాయి కానీ డిసెంగేజ్మెంట్ అవ్వలేదు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మీకు దీనికి సంబంధించిన విషయం అంతా తెలుసు అని అనుకుంటున్నానండి. చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఎవ్రీడే లాస్ట్ 2 monthsగా చాలాసార్లు దీన్ని డిస్కస్ చేసుకొని ఉన్నాం ఇప్పటికే. ఇక్కడ ఒకసారి చూడండి, ఇండియా యొక్క క్లెయిమ్డ్ బార్డర్ ఇది, చైనా క్లెయిమ్ చేస్తున్నటువంటి బార్డర్ ఇది. అంటే ఈ బ్లూ కలర్ డాట్స్ ఉన్నాయే, బ్లూ కలర్ డాట్స్ ఉన్నటువంటి పాయింట్స్ ఎల్లో కలర్ డాట్స్ ఉన్న పాయింట్స్ చైనా క్లెయిమ్ చేస్తున్నటువంటి లైన్ అన్నమాట. సో ఆ లైన్ ఏదైతే ఉందో సో దాని నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి అని మనం చెప్తున్నాం, రైట్. సో ఇక్కడ మ్యాప్ క్లియర్గా లేదండి, బట్ మీకు చాలాసార్లు మ్యాప్స్ చూపించాను కాబట్టి ఒకసారి చూసుకోవాలి మీరు. నెక్స్ట్ చూడండి, ఇండియా అనేటటువంటిది ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ కంపెనీస్ని పిలవడం జరిగింది. దేనికి సంబంధించి, డిఫెన్స్ టైస్ని పెంచుకోవాలి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రొడక్షన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డిఫెన్స్ సెక్టార్లో FDI విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంతవరకు అలో ఉన్నాయి అంటే, మనకి FDI అన్నటువంటిది 2 రూట్స్ ద్వారా అలో ఉందండి. రూట్స్ అంటే ఏంటి, ఒకటి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, దాన్నే మనము అప్రూవల్ రూట్ అని అంటారు. గవర్నమెంట్ రూట్ లేదా అప్రూవల్ రూట్ అని అంటారు. రెండోది ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ దగ్గర ఏం పర్మిషన్ తీసుకోకుండానే డైరెక్ట్గా వచ్చేసి మనకి సెటప్ చేసుకోవచ్చు అలాగా. అయితే డిఫెన్స్ సెక్టార్లో ఇంతకుముందు అప్రూవల్ రూట్లో 49% మాత్రమే FDI అలో ఉండేది. అంటే మిగిలిన 51% ఇండియన్ కంపెనీతో కలిసి విదేశీ కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు దాన్ని 74%గా మార్చడం జరిగింది. సో ఇజ్రాయలీ కంపెనీస్ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా అడుగుతున్నారు. ప్రస్తుతానికి అప్రూవల్ రూట్ ద్వారా మాత్రమే డిఫెన్స్లో మనకి FDI అనేది అలో ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్రెడీ మనకి ఇజ్రాయెల్తో ఇప్పటికే మనం కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని ఉన్నాము, దానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. దేనికి సంబంధించండి, ఇదిగోండి వీటిని కూడా మనము ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ అప్పుడు చదువుకున్నాం. స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్, స్పైక్ మిజైల్స్ మనము బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అప్పుడు ఈ వీటినే వాడామన్నమాట. అవి ప్లస్ హెరాన్ అనేటటువంటి అండర్మాన్డ్ ఆర్ అసలు మనుషులు లేనటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు, UAVs. సో హెరాన్ అనేటటువంటి UAVs మరియు స్పైక్ అనేటటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్, ఈ రెండింటినీ మనం దాని నుంచి కొనుక్కోవడానికి ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్కి టైస్ అనేది పెట్టుకున్నాము, అగ్రిమెంట్ అనేది చేసుకున్నాము, ఆర్డర్స్ అనేవి ఇచ్చేసాము. సో వాటితో పాటు అవి మేము ఎలాగో కొనుక్కుంటాము, మీరెందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయకూడదు, మేక్ ఇన్ ఇండియాలో మీరు కూడా పార్ట్నర్ అవ్వండి అన్నట్టుగా అడుగుతున్నారనమాట. ఇజ్రాయెల్ అనేటటువంటిది డిఫెన్స్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అండి, అందువల్ల దాన్ని ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి అన్నట్టుగా అడుగుతున్నాం ఇక్కడ మనము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీలోను ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, రష్యా అనేటటువంటిది స్పేస్లో వెపన్స్ని టెస్ట్ చేసింది అన్నట్టుగా USA కంప్లైంట్ చేస్తుందన్నమాట. ఏంటి వెపన్ అంటే ఏంటి, యాంటీ శాటిలైట్ వెపన్, ASAT అంటున్నారు. లాస్ట్ ఇయర్ మనం కూడా దీన్ని టెస్ట్ చేశామండి. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాకపోతే వాళ్ళకి న్యూ స్టార్ట్ అనే ట్రీటీ ఉంది. USA రష్యా మధ్య న్యూ స్టార్ట్ ట్రీటీ ప్రకారం ఇలాంటివి డెవలప్ చేసుకోకూడదు అని ఉంది. కానీ రష్యా అనేది రీసెంట్గా ఇదిగో ఈ కాస్మాస్ 2542 అనేటటువంటి దాన్ని ఉపయోగించింది అన్నట్టుగా USA అక్యూజ్ చేస్తూ ఉందన్నమాట.
ఆల్రెడీ యుఎస్ఏకి స్పేస్ కమాండ్ అని ఉందండి. సపరేట్గా స్పేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక కమాండ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఎలాగో అలా స్పేస్ కమాండ్ అనేటటువంటిది ఉంది. అది రిపోర్ట్ చేసింది అన్నట్టుగా రష్యా మీదకి కంప్లైంట్ చేస్తూ వస్తుందన్నమాట. మరి దీనికి సంబంధించి వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూ ఉన్నారనుకోండి, నువ్వు చేసినప్పుడు నేను ఎందుకు చేయను అని చెప్పి ఓవరాల్గా స్పేస్ వార్ అనేటటువంటిది అయ్యేటటువంటి అవకాశం ఉంది. అది అవ్వకుండా రెగ్యులేట్ చేసుకోవాలి, అంతే కదా. స్పేస్ అనేటటువంటిది మనకి స్పేస్ ట్రీటీ, ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది ఒకటి ఉంది. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే స్పేస్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇలా గనక ఒకళ్ళు ఈ యాంటీ శాటిలైట్ మిసైల్స్ని టెస్ట్ చేయడము ఇలా అన్నీ చేసుకున్నారనుకోండి, పీస్ బదులు వార్కి వెళ్తుంది. సో అది ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ న్యూ స్టార్ట్ ట్రీటీ ఏ రెండు దేశాల మధ్య అని చదువుకోవాలి. స్పేస్ కమాండ్ అనేటటువంటిది ఆల్రెడీ యుఎస్ఏకి ఉంది అని మనం చదువుకోవాలి. యాంటీ శాటిలైట్ మిజైల్ అంటే ఇక్కడి నుంచి ఆర్బిట్లో తిరుగుతూ ఉండేటటువంటి శాటిలైట్ని టార్గెట్ చేసే మిజైల్ అని గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా రష్యా ప్రయోగించింది అన్నట్టుగా యుఎస్ఏ క్లెయిమ్ చేయడం జరిగిందని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్బీఐ అనేటటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియా తరపు నుంచి $400 మిలియన్ కరెన్సీ స్వాప్ ఫెసిలిటీని శ్రీలంకతో కలిసి అగ్రిమెంట్ చేసుకుంది అని చెప్తున్నారనమాట. దీన్ని మనం ఎకానమీలోను ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనూ చదువుకుంటాము. మనకి ఇంతకీ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలియాలి. కరెన్సీని స్వాప్ చేసుకునేటటువంటి అగ్రిమెంట్, దాన్ని శ్రీలంక, ఇండియా శ్రీలంక మధ్యలో ఈ స్వాప్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇది మనం తెలుసుకోవాలండి. సరే, ఇక్కడ చూడండి, ఇది ఇండియా, ఇది మన శ్రీలంక. ఇలా అనుకున్నాం అనుకోండి. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే శ్రీలంక యొక్క ఎకానమీ ఎక్కువగా టూరిజం వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో ఇది తగ్గిపోయింది, అవునా, పాండమిక్ టైంలో తగ్గిపోయింది. ప్లస్ దానికి అప్పు ఎక్కువగా ఉంది, డెట్ ఎక్కువగా ఉంది. సో ఇన్కమ్ ఏమో రావట్లేదు, అప్పు ఏమో పెరిగిపోతూ ఉంది. దానికి మరి ఇంపోర్ట్స్ అది చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫారిన్ కరెన్సీ ఉండాలి, అంతేనా అండి. ఫారెక్స్ అనేటటువంటిది ఉండాలి, అంటే డాలర్సో ఏదో ఒకటి ఉండాలి. సో అది తక్కువగా ఉంది. అందువల్ల శ్రీలంక ఏమందంటే, ప్రస్తుతానికి మీరు నాకు కొన్ని డాలర్స్ ఇవ్వండి, నేను మా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు మీరు ఎన్ని డాలర్స్ అయితే ఇచ్చారో వాటిని వడ్డీతో సహా ఇస్తాను. అంటే డాలర్స్ మీరు ఇస్తే వాటిని మళ్ళీ నేను తిరిగి చెల్లిస్తాను. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఇక్కడ అప్పులాగా కాకుండా స్వాప్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది ఇంత ఇవ్వండి, ఇంత మళ్ళీ తిరిగిస్తాము. దానికి ప్రస్తుతానికి మీ దగ్గర కావాలంటే మా యొక్క కరెన్సీని పెట్టుకోండి. డెట్ లాగా కాదు, స్వాప్ అంటే మనకు అవసరమైనప్పుడు మనం అడుగుతాము, వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. అలాగ స్వాప్ చేసుకునే అగ్రిమెంట్నే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అని అంటాము. ఎందుకు మనం శ్రీలంకకి ఇస్తున్నాము అర్థమైందా? శ్రీలంకకి రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఉంది, మనం ఇవ్వకపోయినా చైనా ఇస్తుంది. దాని బదులు మన దగ్గరే మనమే ఇస్తే కొంచెమన్నా స్ట్రాటజిక్గా మన రోల్ అక్కడ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం. దాని ప్రకారం మనం మనీ స్వాప్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఎప్పుడన్నా పేపర్లో చూసినప్పుడు స్పెసిఫిక్గా టీఎస్కి సంబంధించి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండే వాళ్ళు చూసుకుంటూ ఉండాలండి. రైట్, ఇదిగోండి ఏపీకి సంబంధించి టీఎస్సీకి సంబంధించి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు వీటి నుంచి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవచ్చు. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. సరే, లాస్ట్ క్లాస్లో మనం ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాశారో చూద్దాం. యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటిది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వైలేట్ చేస్తుందా? దీనికి ఎగ్జాంపుల్స్తో, కేస్ స్టడీస్తో చెప్పండి అన్నాం. ఇది పార్టీ ఫిరాయింపుల చట్టము అనేటటువంటిది ఉంది. కొంతమంది ఆర్టికల్ 19లో చెప్పినట్టు స్వేచ్ఛా హక్కును హరిస్తాయని అంటున్నారు. కొన్ని సంఘటనల గురించి ఇక్కడ ఇచ్చారు, మీరు గమనించండి. ఈ స్టూడెంట్ ఆన్సర్ ఎలా రాశారు గమనిస్తున్నారా? ఒక కేస్ స్టడీని ఆర్గ్యుమెంట్స్ని కలిపి రాశారు. ఎప్పుడూ కూడా ఆర్గ్యుమెంట్స్ సపరేట్గా, కేస్ స్టడీస్ సపరేట్గా రాసుకోకూడదు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కేసెస్ని సపరేట్గా ఒక చోట, ఆర్గ్యుమెంట్స్ని సపరేట్గా ఒక చోట అడిగారు కదా మీరు, ఇది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుందా అని దీన్ని ఒక సపరేట్గా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని సపరేట్గా అలా ఎప్పుడూ రాసుకోకూడదు. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలి. ఆర్గ్యుమెంట్స్ అనేవి కేసెస్ నుంచే బిల్డ్ చేసుకుంటారు కాబట్టి. సో ఇలా రాయడం, వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, నిరసనని వ్యక్తం చేసే హక్కు, గుడ్ అండి, బాగా రాశారు. ఎగ్జాంపుల్స్తో సహా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఇక్కడ ఇచ్చి రాయడం జరిగింది, బాగుంది. ఇదిగోండి, రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది కంక్లూజన్.
చూస్తున్నారా ఎలా రాస్తున్నారో? ఇక్కడ చూద్దాం. ఇంట్రడక్షన్ అని ఎప్పుడూ హెడ్డింగ్ పెట్టుకోవద్దు, రైట్? సరే, ఇది యాంటీ డిఫెక్షన్ లా గురించి రాశారు. కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు అని ఇక్కడ రాశారు. ఆ తర్వాత కేసెస్ గురించి సపరేట్గా రాసుకున్నారు. ఇందాక చెప్పినట్టండి, కేసెస్ ఇది ఇంటిగ్రేట్ చేసుకోండి. నాకు తెలుసు చాలామంది ఇలా రాస్తారని, బట్ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా చాలామంది ఆన్సర్స్ రాశారండి, నేను కొంతమందివే కరెక్షన్ చేస్తున్నాను. ఇదిగో కంక్లూజన్ మాత్రం ఈ స్టూడెంట్ చాలా బాగా రాశారు, డిసెంట్కి డిఫెక్షన్కి తేడా ఉంది అని. గుడ్. సరే, ఇక్కడ చూద్దాం భారతదేశంలో ఈ హక్కు ఎలా ఉంది. వాక్ స్వాతంత్రపు హక్కు, దానికి సంబంధించి చూడండి పాయింట్స్ 3 ఇక్కడ రాశారు. సుప్రీంకోర్టు తీర్పులు ఇలా ఎప్పుడూ సపరేట్గా రాయకూడదు. ఇందాకన్నామే ఇంటిగ్రేటెడ్గా రాయాలి. ఇంటిగ్రేట్ అంటే రెండింటినీ కలుపుతూ రాయాలి. ఇంటిగ్రేటెడ్గా ఆన్సర్స్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి 50 సెకండ్ ప్రకారం దీన్ని తీసుకొని వచ్చారు. అయితే ఇనీషియలీ దీని ప్రకారం ఇలా ఉంది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అని రాశారు. యాంటీ డిఫెక్షన్ లాని దీంట్లో ఎలా యూజ్ చేస్తామని మీరు దీన్ని కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలండి. ఒక కేసు కాకుండా ఒక 2-3 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని పెట్టండి. మీ ఆర్గ్యుమెంట్స్ ఎలా రాస్తున్నారన్నది క్లియర్గా రాసేందుకు ప్రయత్నించండి, రైట్? మరి ఇది వాల్టికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇది మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.